సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితుల ఫ్లాట్ల సమస్యలను వినేందుకు వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక హైకోర్టు న్యాయవాది ముఖ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ అతి తెలివి చూపొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రంగనాథ్ హైడ్రా లీగాలిటీ గురించి మీరు మాట్లాడే అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏదైనా ఉంటే మాకు తెలియజేయాలని చెప్పారు కమిషనర్. 2 వారాల్లో లోతుగా పరిశీలించి ఇరు వర్గాల వారు చెప్పినది వింటామన్నారు కమిషనర్. అలాగే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటామన్నారు కమిషన్. అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని 2 నెలల్లో పరిష్కారం చూపుతామని అన్నారు. ఇక్కడ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్న చోటికి గ్రామస్తులతో కలిసి న్యాయవాది ముఖ్యం వచ్చారు. పోలీసులు అక్కడి నుంచి పంపించడంతో గ్రామస్తులు న్యాయవాది ముఖ్యం వెళ్లిపోయారు. స్టాటస్ కో మెయింటైన్ చేయాలి, స్ట్రక్చర్ ఆఫ్ ద ల్యాండ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ అని వాళ్ళు ఇచ్చారనమాట. కాబట్టి మనం దాని మీదనే ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక్కరు తినొద్దు, ఆయన నిన్నాక నేను చెప్పండి. వాళ్ళు మిస్రిప్రజెంటేషన్ తో నేను కమిషనర్ గారితో విలేజెస్ కూడా రమ్మనండి, అందరు చెప్పండి. విలేజెస్ కూడా అందరు వస్తారు, ఒక 5-6 మంది రానివ్వండి. ఆయన చెప్పండి, డీటెయిల్ చెప్పండి. మీ పాయింట్ ఏముంది అవి ఫాలో మీరు ఎక్కడైతే టెంట్ ఇచ్చిరో ఇప్పుడు ఇవి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మీరు తెలుగు చదువుతారు కదా? తెలుగు చదువుతాను, అన్ని చదువుతాను. చెప్పండి, మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన ఏం పేరండి మీ పేరు? మీరు అడ్వకేట్ అయితే కనుక ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఓకే, ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, డోంట్ ఓవర్ యాక్ట్. మీరు చెప్పాల్సిన పద్ధతి, మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి, కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారనుకోండి, ఇట్ విల్ అన్నెసర్లీ ఇన్వైట్ సంథింగ్ ఎల్స్. సో we know how to follow the law, we know how to respect the courts, we know how to follow the procedures, we know everything. అంతేగాని మీరు తెలుగు చదువుతారా, ఇంగ్లీష్ చదువుతారా, డోంట్ ఓవర్ యాక్ట్. ఓకే, ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్. మీరేమన్నా మీ దగ్గర ఇక్కడ ఏమైనా ఓవర్ యాక్షన్ చేయొచ్చేమో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్. దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్, రైట్? పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది. దీన్ని చూసేటప్పుడు మీరు నాకు తెలుగు చదువుతారా, ఈ ఆర్డర్ చదవండి, ఈ ఆర్డర్ అని చూద్దామండి. తప్పకుండా వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద జ్యుడిషియరీ, వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా, బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఊరినే లా అంటే ఏదో పైన నటించే లాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి గూఢార్థాలు, స్పిరిట్ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం. అర్థమైందా? లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్. దట్ ఈస్ వాట్ వీ విల్ రెస్పెక్ట్. ఓకే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, రైట్. యా, చూడండి, లక్ష్మి ఫస్ట్ హైదరాబాద్ 99 జీవన్ ఛాలెంజ్ కాదండి. ఆమె డిసైడింగ్ అట్ నానక్రామ్, ఆమె ల్యాండ్, ఆమె దాని మీద నేను వేసి ఆల్రెడీ నడుస్తుంది. కౌంటర్ ఫైల్ చేయలేదు. ఏంటది, దేని గురించి? ఇదే హైదరాబాద్ వచ్చి ఒక 2 రూములు మీరే మాట్లాడకండి. మాట్లాడండి. హైడ్రా లీగాలిటీ అనేది ఇస్ నౌ అండర్స్టూడ్. హైడ్రా లీగాలిటీ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అవుట్ విత్ ఇదంతా ఉన్నది. అది మీకు సంబంధం లేని సబ్జెక్టు. దట్ ఈస్ డెసిషన్ అండ్ ఇది హైకోర్టు విల్ దే హావ్ ఆల్సో ఎంటర్టైన్ దట్. అది చూద్దాం. మీరు హైడ్రా లీగాలిటీ గురించి మీరేం మాట్లాడద్దు. దట్స్ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఓకే, సో దట్ ఈస్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆల్సో పర్లేదు. 11th రోజు మీరు తెలిసింది లా నా దగ్గర మాట్లాడొద్దు. లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దిస్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. రేపు కోర్టులో మాట్లాడదామండి, పర్వాలేదు. మీరు చూడండి, మీరు లీగాలిటీ ఆఫ్ హైడ్రా కంటెంప్ట్ ఏంటది? మీ పార్టీ ఏం కంటెంప్ట్? ఇది పెండింగ్ ఉంటే సో మీరు చూద్దామండి. మీరు నా మీద వీలైతే కంటెంప్ట్ వేసుకుంటారు, వేసుకోండి. ఏమండి, చట్టాలు
ముఖ్యం గారు మీరు కోర్టులో వేస్తారంటే ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ డెఫినెట్ గా మీ చట్టాన్ని మీరు మీ చట్టపరంగా ఉన్న మీ హక్కులన్నింటినీ మీరు వాడు. మేము కూడా మాకు చట్టపరంగా ఇచ్చిన బాధ్యతల్ని విధులు నిర్వహిస్తూ అసలు చెప్పండి చెప్పకుండా స్టేటస్ కో ఆర్డర్ ఉంది, మేము పార్టీ కాదు ఇందులో. వినండి, 11th రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మీ హైడ్రా జీబులు రావడము, విలేజ్ ని మొత్తము అక్కడ పోతుంటే తిరిగిపోవడం ఏమయ్యా మనకి. ఎస్సీలు ఉన్నాము, లంబడోళ్ళు ఉన్నాము, ఎస్టీలం ఉన్నాము, అందరు ఉన్నారు. దీంట్లో కూడా ఉన్నారండి, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఉన్న వాళ్ళలో బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అది తెలియ చూపించొద్దు. మీరు ఇప్పుడు కూర్చుంది శిఖం ల్యాండ్ చెరువులో. అరే ఉండొచ్చండి. సో ప్రెస్ నోట్ చేయండి, 176, 177 శిఖం నూనె అనుకుంటా. ఆ పేరు కూడా ఏదో ఇక్కడ మీరు ఎవరు ఇంతియాజంతో వచ్చారు. చూడండి, నేను ఒకవేళ చదువుకున్నాను, నేను అడ్వకేట్ లేకుంటే మీరు ఏం చేస్తారు? మీరు ఏదో చిన్న చదువుకున్నారు కదా, ఈ సర్టిఫికేట్ అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇది శిఖం. సో మీరు ఒకటి కమిషనర్ గారు, రంగనాథ్ గారు ఏంటండి, ఇప్పుడు నేను చెప్తాను, అది కూడా ఆర్టిఫిషియల్ ఏమో. సబ్మిట్ చేస్తున్నా. నాకు నిన్న నోటీస్ వచ్చింది. ఫోన్ కెమెరా మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని సబ్మిట్ చేస్తున్నాను మండే రోజు. ఈ డాక్యుమెంట్స్ మీరు చట్టపరంగా మేము విల్ కాల్ ఫర్ ద డాక్యుమెంట్స్. మీకు ఇక్కడ అడుగుతాము, నేను వెరిఫై చేస్తాను. లీగల్ గా మాట్లాడండి. ఇప్పుడు 40 మంది బౌన్సర్లను తీసుకొని వచ్చారు, మీరు అది రికగ్నైజ్ చేశారు. ఈ విలేజ్ ని కాపాడి నాకు కాలు పొడగొట్టి సీఎంలతో కొట్లాడినాను. నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏముంది సార్, కోమటి కుంట శీతం, నూనెవాణి కుంట శీతం ఉంది కదా, ఇది నోట్ చేసుకోండి. మనం ఒకటి ముఖ్యం గారు, this is not a personal hearing. I just come to understand what is what. తెలుసుకుందామని వచ్చారు. Right, and I just wanted to appreciate the problem. అసలు ఇష్యూ ఏంటి దీని గురించి నాకు తెలియదు. మన వాళ్ళు ప్రజావాణిలో వచ్చారు, వచ్చినప్పుడు వింటానికి వచ్చాను. వీల్ గెట్ ఇన్ టు ద డీపర్ థింగ్స్ అండి. ఇట్స్ నాట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడే వినిపోయేది కాదు. దీనికి అవసరం అంటే కనుక నేను 10 రోజులు పెడతాను, దీనికి పెట్టి దీని మీద చూస్తాను, దీని సంగతి ఏదో తీస్తాం బయట. అర్థమైందా? ఇది పహాని 176, 177 సర్వే నంబర్లో ఇది శిఖం చెరువు. దీనిలో ప్రాబ్లం రిజిస్ట్రేషన్ అయింది 1986. నేను ఎవరు మాట్లాడకండి ప్లీజ్. ఏం చెయ్యం. మీరు ఒక నిమిషం అమ్మా, మీరు కూర్చోండి. దిస్ ఇస్ నాట్ ఎ పర్సనల్ హియరింగ్. ముందు ఫస్ట్ మిమ్మల్ని అందరినీ మేము తప్పకుండా అందరినీ వింటాము. మీ కాగితాలన్నింటినీ కూడా ఎగ్జామిన్ చేస్తాము, చూస్తాము. వీళ్ళ కాగితాలు వీళ్ళకు ఉన్నటువంటి చూస్తాము, కోర్టులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చూస్తాము, చట్టం ఏం చెప్తుందో చూస్తాము, వాస్తవాలన్నింటినీ కూడా మొత్తం ఏంటో అనేది తీస్తాము. అన్ని ఏ పైపు అనేది ఉండదు. లోతులోకి వెళ్తాము, లోతులోకి వెళ్ళి తీసిన తర్వాత ఇప్పుడు దీనికి వచ్చింది ఏదో మంచికో చెడ్డకు ఇష్యూ బయటకు వచ్చింది. దీని సంగతి ఏదో చూద్దాం. సార్ అది అయిపోయి సర్వే చెప్పించుకోండి. రైట్. ఇంకోటి ఏంటంటే శిఖం ల్యాండ్ అయితే మరి అప్పుడు ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని? వీళ్ళ ప్లాట్ వీళ్ళకి అమ్మినాడు, వాడు ఇస్తున్నాడు, వానికి రైట్ లేదు. సో శిఖం ల్యాండ్ అనేది వీల్ ఫైండ్ అవుట్. అది అసలు ఏంటో రికార్డ్స్లో చూస్తాము. చూడాలి. చూసిన తర్వాత ఇప్పుడు FTLది కూడా హైడ్రా డిమార్కెట్ చేస్తుంది మొత్తం. మాకున్నటువంటి దాదాపు 1025 చెరువులంతా కూడా వీఆర్ ఆన్ ద జాబ్. ఏదో పై పని చేయట్లేదు, చాలా డీప్గా పోయి దాని మీద అన్ని ఏజెన్సీస్తో కూడా, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్తో సహా, సర్వే ఆఫ్ ఇండియాతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అన్నింటిలో పెట్టి చేస్తాం. పై పైన ఏదో చేసామంటే చేసామని మాకు బాధ్యత ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా చేయాలనేటటువంటిది మీరు చేస్తాం. వీళ్ళ సేల్గేట్స్ ఉన్నాయి కదా, అవునండి. 84, 86, 87 అదండి.
కొన్న సేల్ డీడ్లో లేఅవుట్ ఏం చేసారంటే 1972 వేసుకున్నారు. డెలివరీ ఆఫ్ పొజిషన్ క్లాస్ కూడా వీళ్ళ సేల్ డీడ్స్లో లేదు. అయితే వీళ్ళు ఏ జడ్జిమెంట్స్ తెచ్చుకున్నారు కదా, ఆ జడ్జిమెంట్స్లో మేము పార్టీ. మొన్న రీసెంట్లీ చీఫ్ జస్టిస్ దగ్గర కేసు వస్తే నేనే కేసు వేశాను. అందులో క్లియర్గా చెప్పండి, మీరు పార్టీ కానప్పుడు మీకు బైండింగ్ కాదని ఏ ఐలాపూర్ దాంట్లో బైండింగ్. చూద్దాం లెట్ us get into the deeper things. ఇది రేట్ అప్పీల్, ఇది రేట్ అప్పీల్. 3rd రోజు చీఫ్ దగ్గర వచ్చి ఇప్పుడు 11th రోజు అఫోని హాజరు చూపించాం. స్టేట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళం అర్థమైందా? సో వీల్ గెట్ ఇన్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ ద లెటర్ ఆఫ్ ఇట్ అండ్ చూసి నేను ఇప్పుడు లా చేస్తున్నాను, ఇట్లాంటివన్నీ అర్థం చేసుకోవడానికి లా చేస్తున్నాను. లెటర్స్ అంటే జడ్జిమెంట్ వయలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. చట్టం నాకు చెప్తే మీరు కంటెంప్ట్ రావాలి. ఇవాళ అది కూలగొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. అయ్యాపూర్ దిస్ ఇస్ ఎ విలేజ్. మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ఆఫ్ లా ని రిప్రజెంట్ చేస్తే వి నో వాట్ ఇస్ వాట్. మేము ఏం చేయలేము. అది తెలియదు చూపించొచ్చు. డోంట్ ఓవర్ యాక్ట్. I have respected him. Don't overreact. You are respecting the officer. How you are హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడదు. హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడదు. ఒక క్వశ్చన్ చేయలేరు. వినండి, లీగల్ ఏం ప్రార్థనల గురించి సబ్మిట్ తప్ప కానీ అనవసరంగా మీరు ఆఫీసర్ ఇవ్వండి. మీ పోలీస్ స్టేషన్ ఛాలెంజ్ చేస్తున్నారు. పర్వాలేదు, మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చండి. మీరు ఈ అతి తెలివి అందరినీ మీరు చూపించి జనాలు చూస్తున్నారు. మీరు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. రెస్పెక్ట్ చేస్తాడు. మాకు పర్వాలేదండి, వీళ్ళని ప్లాట్లు మీరు ఇప్పియండి. వీళ్ళు మీరు లీగల్ గా ఏం చేయాలంటే చేస్తారండి. లీగల్ గా ఏం చేయాలో చేస్తారు. పెండింగ్ ఉన్నప్పుడు మీరు విజిట్ చేస్తారు. ఎట్లా విజిట్ చేస్తారు? ఎట్లా చేస్తారు? రూల్స్ చూపెట్టండి. ఎంక్వైరీ ఉన్నప్పుడు ఏది కోర్టులో చీఫ్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ నడుస్తుంటే వీళ్ళు అబద్ధాల అప్లికేషన్స్ మీరు కన్సిడర్ చేస్తారు. మీరు ఇల్లు కట్టినప్పుడు సరే రైట్ అండి. సో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు నశించాలి. హైడ్రా పోలీసులు నశించాలి. గ్రామస్తులను పిలుపురా. ఏం చేస్తారు? హైడ్రా పోలీసులు నశించాలి. హైడ్రా పోలీసులు నశించాలి. రెచ్చగొట్టకండి. కేసు కొట్లాడుతున్నారు. పబ్లిక్ రెచ్చగొట్టకండి. పబ్లిక్ రెచ్చగొట్టకండి. అనవసరంగా నష్టపోయే మీరు చెప్తున్నా. Like, share and subscribe to Saira TV. Oh, Saira!